క్వశ్చన్స్ ఈజీగా వచ్చాయా? క్వశ్చన్స్ టఫ్ అనుకున్నాం. ఫస్ట్ పేపర్ అక్కడ సెట్ బి అని పెట్టిన తర్వాత మేము టఫ్ వస్తుంది కావచ్చు పేపర్ అని అనుకుంటే మేము అనుకున్నంత ఏం టఫ్ లేదు. సెట్ బి ఈజీగానే ఉంది. మాకైతే ఈజీ, ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఈజీగానే అనిపిస్తుంది అని. ఈజీ. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని దేనికి? దేంట్లో? నార్మల్గా నువ్వు క్లాస్లో బాగా చదువుతావా లేదా? అట్లేం లేదండి. మా కాలేజీలో షఫ్లింగ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకటి ర్యాంకుల్లో ఉంటావా నువ్వు? అది మనం డిసైడ్ చేయలేం కదా. ఆ? మనం డిసైడ్ చేయలేం కదా. సరే, ఇందులో ఎన్ని ఆన్సర్స్, అన్ని ఆన్సర్స్ రాస్తావా? రాశాను మేడం. ఒకవేళ ఏదన్నా మిస్ అయితే ఏంది పరిస్థితి? ఏమైనా మర్చిపోతే? ఏం లేదు. ఎవరికైనా చూపించావు పోనీ ఎగ్జామ్? లేదు, చూపించలే. ఎందుకు? యాటిట్యూడా? లేదు, అక్కడ స్ట్రిక్ట్ చేసారు. స్ట్రిక్ట్ చేసారు. ఇప్పుడు నీకు చూపించాలంటే ఉంది, పేపర్ ఇట్లా జరపచ్చు కదా. అవును, నేను జరపలే. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సాధించారు కదా. కష్టపడి సాధించాలా? అవును. నువ్వు హెల్ప్ చేయవా? లేదు. ఏమైతే హెల్ప్ చేస్తే? హెల్ప్ చేస్తే ఏమైతే నన్ను డీబార్ చేస్తారు. 5 years నేను ఇంట్లో కూర్చోవాలా? సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ ముఖ్యమా, ఎగ్జామ్ చూపించడం ముఖ్యమా? ఫ్రెండ్స్ కాదు కదా. బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా పక్కన పడ్డ వాళ్ళు. నార్మల్గా ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ పడితే ఏం చేస్తావు? పడితే ఏం చేస్తుండే, వాడికి ప్రిపేర్ కావమంటుండే. వాడు ప్రిపేర్ అవుతుండే, ఎగ్జామ్స్ రాస్తుండే, అంతే.